the journey. After spending a leisurely Sunday at home, the very thought of returning to work on Monday is tiring. అయితే ఆఫ్టర్ స్పెండింగ్ లీజర్లీ సండే ఎటు చాలా కాలం తర్వాత రెస్ట్ తీసుకున్నాడు. మళ్ళీ సండే కూడా అయిపోయింది. సండే తర్వాత మండే డ్యూటీకి వెళ్ళాలి. అయితే లాస్ట్ సండే ఆ రోజు ఇంటి దగ్గర ఉన్నాడు. ద వెరీ థాట్ ఆఫ్ రిటర్నింగ్ టు వర్క్ ఆన్ మండే. ఈరోజు సండే అంటే రేపు మండే, రేపు వర్క్ వెళ్ళాలి. నెతగ్రీ క్రీప్స్ ఇన్ ద హాలిడేస్ కంటిన్యూ ఓవర్ ఎక్స్టెండెడ్ పీరియడ్. ఇంతకాలం అతడు రేపు వెళ్దాం అనుకుంటూ మార్చుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఆఖరికి మండే రానే వచ్చింది, డ్యూటీకి పోవాల్సి వచ్చింది. దట్ ఈస్ how I felt when I was preparing to return to my place of work after spending 6 months at home. అయితే ఇంతకాలం ఎందుకున్నాడు? దాదాపు అంటే 6 నెలలు లీవ్ పెట్టినాడు. జాబ్ 6 నెలలు లీవ్ పెట్టి ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి దగ్గర ఉన్న తర్వాత ఎంతకాలం లీవ్ పెట్టినా కంపల్సరీ రోజు డ్యూటీకి పోవాల్సింది, లేకుంటే ఉన్న జాబ్ చేసేస్తుంది. బాగా రెస్ట్ తీసుకున్న తర్వాత డ్యూటీకి వెళ్ళాలంటే ఎవరికైనా పోవడానికి బాధ అనిపిస్తుంది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ద ఫ్యాక్ట్ దట్ ఐ వాస్ టు లీవ్ బిహైండ్ మై న్యూలీ వెడ్ వైఫ్ అండ్ గో ఫార్ ఆఫ్ ప్లేస్ డిడ్ నాట్ హెల్ప్ ఐదర్. అబ్యూజ్లీ డిడ్ నాట్ వాంట్ టు గో. అయితే అతడు వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే కొత్తగా పెళ్ళి అయింది అతనికి. ఆ 6 నెలలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెళ్ళి అయిదామని ఆ పెళ్లి కొరకు లీవ్ పెట్టినాడు. 6 నెలలు భార్యను విడిచిపెట్టి వెళ్ళాలనిపించట్లేదు డ్యూటీకి. కాకపోతే డ్యూటీ కంపల్సరీ వెళ్ళవలసిందే. హౌఎవర్ ఐ ఫైనల్లీ డిసైడ్ టు గో. ఏమైనప్పటికీ తప్పక వెళ్ళవలసిందే. తప్పక వెళ్ళవలసిందే. ఐ డి నాట్ హ్యావ్ మచ్ టు క్యారీ బై వే ఆఫ్ లగేజ్. అయితే డ్యూటీకి వెళ్ళాలంటే ఎంతో దూరం వెళ్ళాలి, లగేజ్ మోసుకొని పోవాలి. జస్ట్ ట్రంక్. అయితే ఎలాంటి క్యారేజ్ అంది అతనికి? బరువు అంటే ఒక ట్రంక్ పెట్టండి. ఆ రోజుల్లో పూర్వం రోజుల్లో ఇక్కడ పనికి వెళ్ళాలన్నా, దూర ప్రాంతానికి వెళ్ళాలన్నా ట్రంక్ పెట్టిన వాడుకునేవారు. ఆర్ ఈజ్ హిల్లీ టెరైన్ అన్నాడు. వీళ్ళు ఉండే ప్రాంతం ఎలా ఉందయా అంటే మామూలుగా ఎత్తైన ప్రదేశం, గుట్టల ప్రాంతం. వీళ్ళ ఊరు ఎక్కడ ఉంది? గుట్టల ప్రాంతంలో ఉంది. టెరైన్ అంటే గుట్టల ప్రాంతం. ఇన్ ఎనీ కేస్ వైల్ కమింగ్ హోమ్ we did not carry bedding. We said I had come this time found for a special purpose to get married. దాదాపుగా ఆయన ఎప్పుడు వచ్చేవాడు కదా ఊరికి. ఎందుకు వచ్చాడంటే అతను మ్యారేజ్ ఉంది కాబట్టి వచ్చాడు. మ్యారేజ్ అయిపోయింది, రెస్ట్ తీసుకున్నాడు 6 నెలలు. డ్యూటీకి వెళ్ళాలంటే బాధ అనిపించింది. ట్రంక్ పెట్టి మెసుకుపోవాలి. వాళ్ళ ఉండే ప్రాంతము కొండ ప్రాంతం. ఆ లగేజ్ మూసుకుని పోవాలి. సో మై పేరెంట్స్ అండ్ అరేంజ్డ్ మై మ్యారేజ్ అకార్డింగ్ టు ద కస్టమ్ ఆఫ్ ట్రైబల్ సొసైటీ. అయితే ఈ 6 నెలలు వచ్చిన తర్వాత మా పేరెంట్స్ ఒత్తిడి చేసినారు, పెళ్ళి అరేంజ్ చేసినారు. ట్రైబల్ సొసైటీ ప్రకారం అంటే గిరిజన సాంప్రదాయ ప్రకారం. ట్రైబల్ అంటే ఏంటి? గిరిజనులు. ఆ గిరిజన సాంప్రదాయ ప్రకారం ఇతనికి పెళ్ళి చేసినారు. టైం ఫ్లూ, తొందరగా అయిపోయింది టైం. అండ్ 5 months ఇంటూ మై మ్యారేజ్ అయిపోయింది. 5 నెలలు కూడా తొందరగా అయిపోయింది. ఐ రియలైజ్ ఇట్. ఇనిషియల్లీ ఐ థాట్ ఆఫ్ మై ఎక్స్టెండింగ్ మై లీవ్, ఈవెన్ టేకింగ్ అప్ పెయిడ్ లీవ్. అయితే ఈ కంపెనీ నెల పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. 5 నెలల నుండి వెళ్దాం, నెక్స్ట్ మంత్ వెళ్దాం. అలా ఉన్న లీవ్లు మొత్తం అయిపోయినాయి.
ఇంకా అక్కడ పరిస్థితి ఎలా వచ్చిందంటే ఇప్పుడు వెళ్ళకపోతే జీతం కట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వెళ్ళకపోతే జీతము కట్ అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి కంపల్సరీ వెళ్ళవలసింది. బట్ ఆఫ్టర్ సమ్ ఢిల్లీ డాలింగ్ వెళ్తానా వద్దా అని ఒక ఊగిసలాట. ఐ ఫైనలీ డిసైడ్ అగెన్స్ట్ బికాస్ మ్యారేజ్ అండ్ ఇంక్రీజ్ మై రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఐ హ్యాడ్ గాట్ ఇన్ టు డిబేట్. దాంతోపాటు పెళ్ళైంది, బరువు బాధ్యతలు పెరిగినాయి. పెళ్ళైన తర్వాత అప్పు కూడా పెరిగింది. అప్పుని తీర్చాలంటే ఏం చేయాలి? ఉద్యోగం చేయాలి, జాబ్కి వెళ్ళాల్సింది. దెర్ ఇస్ నో వే. సో ఆన్ మై వే హోమ్ ఫ్రమ్ ద బస్ స్టాప్ మై ట్రంక్ హ్యాడ్ బీన్ carried by a porter. The problem now was could not find anyone who could help me carry the trunk to the bus stop. నేను వచ్చే రోజు ఏదో కూల్ దొరికినాడు, నా లగేజ్ నేను తీసుకొచ్చుకున్నాను. వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. ఒక పోర్టర్ కావాలి. పోర్టర్ అంటే మూటలు మోసేవాడు. ఎందుకంటే ట్రంక్ పెట్టే కదా చాలా బరువు ఉంటుంది. బస్ స్టాండ్ వరకు మోయాలి. ఆ హిల్ ఏరియా నుండి ఫ్లాట్ ఏరియాకి రావాలి. కాబట్టి ఎవరైనా మోటార్ మోసుకొచ్చేవాళ్ళు కూలీ పనేవాడు కావాలి. At another time of the year, you would have easily found someone to help me. ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారు అని అనుకున్నాడు. బట్ నో మోస్ట్ ఆఫ్ ద విలేజెస్ వర్ బిజీ ఇన్ ద ఫీల్డ్. కాకపోతే ఇతడు బయలుదేరే రోజు ఆ ఊర్లో ఉన్న అంత కూలీలు తమ చేనులోకి వెళ్ళిపోయినారు. ఎవరు ఇంటి దగ్గర ఊరుకోలేరు. మామూలుగా పల్లెటూరులో మార్నింగ్ లేచి చేనుకి వెళ్ళిపోతారు. ఎవరు దొరకలేదు ట్రంక్ పెట్టే మోయనికి. నో బడీ హ్యాడ్ టైమ్ టు స్పేర్ ఫర్ మీ. ఎవరు నాకు టైం కేటాయించడం లేదు ఆ ట్రంక్ పెట్టి మోసుకోవడానికి. నో బడీ హ్యాడ్ టైమ్ టు స్పేర్ ఫర్ మీ. ఇన్ ఫ్యాక్ట్ క్యారింగ్ ద ట్రంక్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ సచ్ ఏ వరీ ఫర్ మీ ఎక్సెప్ట్ ద మై ఎడ్యుకేషన్ అండ్ మేడ్ మీ షట్ ఫిజికల్ లేబర్. పోతే నేను ఒక్కడిని మోసుకోపోదు మా ట్రంక్ పెట్టి. ఎందుకంటే నేను చదువుకున్నవాడిని. అరే ఇంత చదువుకొని ట్రంక్ పెట్టి మోసుకుపోతే పరిస్థితి ఏంది? అవునా కదా? ఎవరేమనుకున్నారు అనుకుంటారా? పల్లెటూరు ముందు అరే ఇంత చదువుకుని ట్రంక్ పెట్టి మోసుకుపోతున్నారా అనుకుంటారా లేదా? అయితే ఈయన ఎడ్యుకేషన్ అడ్డం వచ్చింది. ఆ ట్రంక్ పెట్టి తన ట్రంక్ పెట్టి తను మోసుకుపోవడానికి నామోషి అనిపించింది మన రచయిత. ఆఫ్టర్ ఆల్ ఐ వాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్. దాంతోపాటు నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగిని, తర్వాత అధికారిని కూడా. ఒక అధికారి ఎవరైనా తన ట్రంక్ పెట్టి తను మోసుకొస్తాడా? మోసుకురాడు. ఎవరు మోసుకొస్తారు? తన చేతి కింద ఎవరైనా అటెండర్ ఎవరో మోసుకొస్తారు. ఐ వాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ and the idea of people seeing me carrying my own luggage was not at all amusing. Otherwise, for a young man like me, should not have been any issue to carry 25 kilo chest on my back. నేను మోసుకపోతుంటాము ఒక ఆఫీసర్ కాకపోయింటి. 20 కిలోలు పెద్ద విషయం కాదు. కాకపోతే నేను 20 కిలోలు బరువు మోసుకోపోవాలంటే నా అధికారము, నాకు ఉద్యోగము, నాకు ఎడ్యుకేషన్ అడ్డం వస్తున్నాయి. చదువుకున్న వాళ్ళు పని చేయాలంటే కొంచెం సిగ్గుపడతారు. అయితే ఇవన్నీ అడ్డం వచ్చిన ఏం లేవు. ఎవరు దొరుకుతారు క్యారేజ్ ట్రంక్ పెట్టి మోసుకోవడానికి బస్ స్టాండ్ వరకు? ఫైనల్లీ మై ఫాదర్ కేమ్ అప్ విత్ ఏ సొల్యూషన్. చివరికి ఊర్లో అంతా తిరిగి వచ్చినాడు ఎవరైనా ఊళ్ళో దొరుకుతామని. ఎవరు దొరకలేదు. ఇంకా వాళ్ళ ఫాదర్కి తప్పలేదు. నేను వచ్చి మోస్తానయ్యా అన్నాను. రచయిత ఫాదర్కు తప్పలేదు అన్నమాట. ఫైనల్లీ మై ఫాదర్ కేమ్ అప్ విత్ ఏ సొల్యూషన్. డోంట్ వరీ, బాధపడొద్దు అన్నాను. ఐ మై సెల్ఫ్ ఐ విల్ సీ ఇఫ్ యూ ఆఫ్ ఇట్ దిరంగ్. నేను దిరంగ్ వరకు దింగరకు బస్ స్టేషన్ అక్కడ వరకు దింపుతాను లగేజ్ అన్నాడు. ఐ ప్రొటెస్టెడ్. వద్దందాం అనుకున్నాడు మనసు లోపల. హౌ కుడ్ ఐ లవ్ మై ఓల్డ్ ఫాదర్ టు క్యారీ మై ట్రంక్. మనసులో ఏమంటారు, మా ఫాదర్ని పంపిస్తాను ఇంత బరువును అని మనసులో అనిపించింది. వాట్ వుడ్ పీపుల్ థింక్? మన పీపుల్ నేను మోస్తే అనుకుంటారు. ఒకవేళ మా ఫాదర్ ఓకే వద్దు నాన్న అన్నాను.
నువ్వు మోయద్దు నాన్న, నువ్వు మోసుకుపోతే బాగుంటుంది. పబ్లిక్ ఏమనుకుంటారు నువ్వు మోస్తే, ట్రక్ పెట్టి మోస్తే. ఏమైనా ఇంత చదువుకుని ఇంకా ఆఫీసర్ నువ్వు ట్రక్ మీద పెట్టి మోసుకుపోతావా అంటారు. తండ్రిని వద్దాం లేకపోతున్నాడు, తన మనసు అంగీకరించలేదు. I could allow my old father to carry my trunk. What would people think? What would they say? But I failed to desert him. అతన్ని కాదనలేకపోయినాను. ఎవరిని కాదనలేకపోయినాడు? తన తండ్రిని. ఇట్ వాజ్ డిసైడ్ దట్ ఫాదర్ వుడ్ క్యారీ ద చెస్ట్. చివరికి మా ఫాదరు ఆ ట్రంక్ పెట్టి మోయడానికే ఇష్టపడ్డాడు. కాదనలేకపోయినాను. ఇంకా ఆల్టర్నేషన్ ఎవరు లేరు, కూలీలు అయితే ఎవరు లేరు ఊర్లో. A large crowd gathered at our place. The day was to leave. ఇక ఆ మండే రోజు అందరూ అన్ని దగ్గర ఉన్నాడు అక్కడ ఊర్లో, సాగనమ్ముతున్నారు. మా ఊళ్ళో పల్లెటూరులో అయితే ఎవరైనా ఊరు నుండి వెళ్ళిపోతుంటే ఇంటి పక్కల వాళ్ళు, ఇంటి ముందర వాళ్ళు అందరూ వచ్చి బస్ స్టాండ్ వరకు సాగనమ్ముతారు. ఇక ఈయన కూడా ఒక ఆఫీసర్ కదా, మంచి చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆ యొక్క గిరిజనులు ఇతన్ని ఆ ఊరు పొలిమైన వరకు సాగనంపడానికి వచ్చారు. A large crowd gathered at our place. The day was to leave. ఏ రోజైతే నేను వెళ్తున్నానో ఆ రోజు అందరూ వచ్చారు అక్కడికి. పీపుల్ హ్యాడ్ కమ్ టు విష్ మీ లక్. అందరూ బాగుండప్ప అని చెప్పినారు. ఎవరికి? మన రచయిత. నువ్వు వెళ్తున్నా, ఊరు వెళ్తున్నా అందరూ చెప్పినారు. ఇట్ వాస్ 10:20 వెన్ ఐ లెఫ్ట్ ఫర్ డిన్నింగ్. అయితే ఉదయం 10:20 అవుతుంది. అతను స్టార్ట్ అయినాడు తన గ్రామం నుండి దిరంగ్ బస్ స్టేషన్ వరకు. మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. మా ఫాదర్ నాకన్నా ముందే వెళ్ళిపోయినాడు. ఎందుకంటే ఆయనకు అలవాటు అక్కడ గుట్టల ప్రాంతం బాగా తెలియంది. మనం మాలో ఫ్లాట్ పైన భూమి పైన ఎక్కడైనా తిరుగుతాం ఈజీ, ఎక్కడంటే ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ తిరుగుతాం. కానీ గుట్టల ప్రాంతంలో మనం ఎక్కడికి చదవదు. మాకు వాళ్ళకి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకే అది ఈజీగా ఎక్కువ. కాబట్టి మా ఫాదర్ ఆల్రెడీ ఆ ట్రంక్ పెట్టి తీసుకొని ఈయన ఇక్కడ ముందే బయలుదేరినాడు. మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ యాజ్ ఐ హ్యాడ్ టు డూ ఏ బిట్ ఆఫ్ క్యాచింగ్ అప్. ఐ వాక్డ్ ఫాస్ట్. అతను నాన్న చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినాడు. ఫాస్ట్గా నడుచుకుంటూ పరిగెడుతున్నాడు. నేను అతన్ని క్యాచ్ చేసుకోవాలంటే చాలా టైం పట్టింది. 3 kilometers డౌన్ ద రోడ్. దాదాపు 3 కిలోమీటర్లు ఆ గ్రామం నుండి బస్ స్టాండ్ వరకు వెళ్ళాలి. 3 కిలోమీటర్లు గ్రామం నుండి బస్ స్టాండ్ వరకు వెళ్ళాలి. ఐ కాట్ అప్ విత్ మై ఫాదర్. ఎలాగనో అతను ఫాదర్ని క్యాచ్ చేసుకున్నాడు. ఫాదర్ సెడ్ యు ఆర్ లేట్. క్యాచ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఫాదర్ అన్నాడు, నువ్వు చాలా ఆలస్యంగా వచ్చినావు. వాట్ యూ లైక్ టు రెస్ట్ ఫర్ సమ్ టైమ్. అయితే వీళ్ళ ఫాదర్ నడుచుకుంటూ కొంచెం బస్ స్టాండ్ దూరం ఉంటే మధ్యలో పోయి కొంచెం కూర్చున్నాను. నేను రాలేదు ఇంకా. నేను వెళ్ళిన తర్వాత నువ్వు చాలా లేట్ అయినావు అని అడిగినాడు. ఎందుకంటే ఇతనికి అంత ప్రాక్టీస్ లేదు. ఎవరికి ప్రాక్టీస్ లేదు? రచయితకు నడవడంలో అంత ప్రాక్టీస్ లేదు. ఆ హిల్లీ ప్రాంతంలో. హ్యావింగ్ వాక్ ఫాస్ట్ ఐ వాజ్ టైర్డ్. బాగా నడిచాను కదా, నేను చాలా అలసిపోయినాను. మోర్ ఎవర్ ఐ హ్యాడ్ టు క్రాస్ 2 hills ఆన్ ద వే అప్ టు ద స్పాట్. దాదాపు ఆ బస్ స్టాండ్కి రావాలంటే 2 కొండలు దాటి రావాలి ఆ ఊరు నుండి. కాబట్టి చాలా అలసిపోయినాను మన రచయిత. ఐ క్విక్లీ సాట్ డౌన్ ఆన్ రాక్. మై ఫాదర్ లాఫ్డ్ ఎట్ మై ఫ్లైట్. నేను మా ఫాదర్ దగ్గర వెళ్ళేసరికి బాగా అలసిపోయినాను. మా ఫాదర్ ఒక రాయి దగ్గర కూర్చున్నాను, రాయి పైన కూర్చున్నాను. నేను ఒక రాయి పైన కూర్చున్నాను. సో దిస్ ఈజ్ లిటిల్ డిస్టెన్స్ ఐ స్టార్డ్ యూ రెస్ట్ ఫర్ ఏ వైల్ బట్ వీ హ్యావ్ టు బీ ఇన్ టైమ్ ఆఫ్ ద బస్. అయితే ఇంకా బస్సు రావడానికి టైం ఉంది. అంతలో కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ బయలుదేరాలని అనుకున్నాం. ఫాదర్ వాజ్ క్వైట్ ఫర్ సమ్ టైమ్. కూర్చున్నాం, నిశ్శబ్దం అయిపోయింది. అతను కూర్చున్న ఒక రాయిపైన, నేను ఒక రాయిపైన కూర్చున్నాను.
కొంచెం నిశ్శబ్దం ఏర్పడింది. ఈ థాట్ఫుల్లీ లుక్డ్ ఎట్ ద సన్ ఫర్ ఏ మూమెంట్ and then his eyes fell on the can homemade wine that I was carrying. Wetting his lips with his tongue, he said in matter of fact manner, I'm 30. అయితే బాగా దాహం వేస్తుంది, పెదవులు ఆరకపోతున్నాయి, ఏమైనా ద్రాక్ష రసం ఉంటే ఇవన్నాడు. అయితే ఈయనతో కూడా ఒక బాటిల్లో ద్రాక్ష రసము తీసుకెళ్తున్నాడు. అది తన తండ్రికి ఇచ్చినాడు. ఎవరు? రచయిత. విట్టింగ్ హిస్ లిప్స్ విత్ హిస్ టంగ్ ఈ సెడ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మ్యాటర్స్ అండ్ అయితే బాగా నడిచింది కాబట్టి అతనికి బాగా దాహం వేసింది. ఎవరికి? వాళ్ళ ఫాదర్. మిగతాది మనము రేపు